మన పీపీగా వచ్చిన తర్వాత 376లో మీకు మనసును కదిలించేసే కేసే ఉందండి? అదే ఒకటి బొల్లారం కేసు అండ్ హ్యాబిట్స్ కేసు అండ్ మలక్పేట్ కేసు, ఇంకొకటి చిల్కల్ కూడా, దాంట్లో కూడా అమ్మాయి 2 years పాప వాళ్ళ పేరెంట్స్తో పడుకొని ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే ఊరు నుంచి ఈ మక్క కంకులు అమ్మే దాని గురించి ఊరు నుంచి ఇంకొక నలుగురిని పిలిపించుకుంటాడు. అయితే వాళ్ళు కూడా పక్క రూమ్లో ఉంటారు. ఆ రూమ్లో నుంచి రాత్రి వచ్చేసి ఆ అమ్మాయిని వాష్రూమ్లో తీసుకొని పోయి అక్కడ ఈ బలాత్కారం చేస్తాడు. చేసి తీసుకొని వచ్చి పండబెట్టేటప్పుడు వాళ్ళ మదర్కు పాప మీద చేయేస్తే ఆ బ్లడ్ ఇదవుతుంది. అప్పుడు చూసేసరికి అప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తారు. అండ్ అందులో మెడికల్ ఎవిడెన్స్ కూడా సపోర్టింగ్గా ఉంది. అందులో కూడా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ కన్విక్షన్ వచ్చింది. నలుగురికి వచ్చిందా, ఒకరికి వచ్చింది? ఒక్కరే చేస్తారు. మిగతా ముగ్గురు యాక్చువల్లీ ఎందుకండి ఆ విధంగా ఉంది అప్పుడు? అంటే ఇక యాక్చువల్లీ అతను మరి అక్కడ నుంచి వచ్చేస్తాడు, ఒక్కడే ఉంటాడు. బట్ అతనికి మరి మ్యారేజ్ కూడా కానట్టుంది. సార్, మీరు చేస్తున్న ఇప్పుడు అన్ని కేసుల్లో ఎక్యూజ్డ్ మైండ్ సెట్ అంటే వాడు హ్యాబిచువల్ అఫెండరా, లేదా సర్కమ్టెన్స్ బట్టి చేస్తున్నాడా, లేదా అన్ఎడ్యుకేటెడ్ బట్టి చేస్తున్నాడా? అంటే వాడి మైండ్ సెట్ మీరు కూడా కొంచెం క్యాలిక్యులేట్ చేస్తారు కదా మీరు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు సర్కమ్స్టెన్సెస్ అనేది ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మైండ్ సెట్ ఆఫ్ ది పర్సన్స్ ప్రకారమే ఉంటుంది యాక్చువల్లీ. అంటే మైండ్ సెట్ అంటే వాడికి అన్ఎడ్యుకేటెడ్ బట్టి ఉందా, డ్రంక్ దీంట్లో ఉండి చేస్తా? అంటే డ్రంక్ యాక్చువల్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఈ వైట్నర్ దాగి, ఇవి లిక్కర్ దాగి, వీటిలలో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అంటే గతంలో అక్కున్ సబర్వాల్ గారు మహబూబ్ నగర్ ఏరియాలో రేప్ కేసుల మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎక్కువగా తాగిన మత్తులోనే అది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ యాక్చువల్లీ తాగిన మత్తులో ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని కేసెస్లలో ఈ వైట్నర్స్ తాగి రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. సార్, వాళ్ళకి శిక్ష పడేలా మీరు చేస్తున్నారు, కానీ ఇటువంటి మత్తులో ఉన్న వాళ్ళు చేయకుండా ఉండడానికి గవర్నమెంట్కి మీరు ఏమైనా సూచిస్తుంటారా? అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది ప్రెస్ ఏంటంటే యాక్చువల్లీ ఈ శిక్షలు ఏదైతే పడినప్పుడు ప్రెస్లో కూడా కొంచెం పబ్లిసిటీ చేసేసి కొంచెం అంటే శిక్షలు ఈ విధంగా పడుతున్నాయి అని చెప్పేసి పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకొని వస్తే పబ్లిక్ కూడా భయపడి ఇట్లాంటివి చేయడం. కానీ కాజ్ ఆఫ్ క్రైమ్ మాత్రం ఇక్కడ తాగుడు అనేది బాగా కనిపిస్తుందండి. దీన్ని అవాయిడ్ చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాజ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా లేదు కానీ మీ జడ్జి గారు కానీ గవర్నమెంట్కి ఏమైనా సూచనలు ఇస్తారా? అంటే ఈవెన్ జడ్జిమెంట్స్లో మెన్షన్ చేస్తారు. బికాస్ అంటే ఇప్పుడు అంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్లో కలెక్ట్ చేస్తారు. బికాజ్ అక్కడ మందు దాగి యాక్చువల్లీ అంటే బాటిల్స్ అవన్నీ సీజ్ చేయడం అవన్నీ. అంటే అది జరగకుండా ఉండడానికి ప్రివెన్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కదండి. తాగుడుకు దూరంగా ఉంచడం అలాంటి చేస్తే కొంత కంట్రోల్ అవుతుందేమో అని. అంటే యాక్చువల్లీ ఇప్పుడు తాగడం ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్సెస్ తాగడమే, దాంతోనే ఈ మెంటల్గా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, అంటే దానికి మీరు ప్రభుత్వంకి ఏమైనా గైడెన్స్ ఇస్తుంటారు? అంటే ప్రభుత్వం కంటే కూడా ఈవెన్ జనరల్ పబ్లిక్కే యాక్చువల్లీ అది తీసుకొని యాక్చువల్లీ కంట్రోల్లో ఉండేటట్టు ఉంటే బెటర్. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రభుత్వము చేయాలంటే చాలా కష్టం. ఈవెన్ అంటే ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ కూడా మీరు చెప్పిన 2-3 కేసుల్లో కనిపిస్తుంది. వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం, తండ్రి కూడా తాగి చేయడం, అంతే. అంటే వాళ్ళు కూడా కంట్రోల్ ఉండాలనేది మీ ఒపీనియన్? అంతే. రైట్ సార్, ఇప్పుడు 376 కాకుండా 354 కేసులు కూడా మీరు కన్విక్షన్ ఇప్పించారు. అసలు ఆ కేసుల గురించి ఏం చెప్పారు? అంటే 354లో కూడా ఈవెన్ చాలా జాగాలలో ఏంటంటే ఈ స్కూల్ చిల్డ్రన్ దే ఆర్ ది విక్టిమ్స్. ఏంటంటే కొన్ని దగ్గరలో టీచర్సే ఈ స్కూల్ చిల్డ్రన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు టీచర్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ కొన్ని కేసులలో ఈ ట్రాన్స్పోర్ట్లో ఆటో డ్రైవర్స్ కానీ, ఈ బస్ డ్రైవర్స్ కానీ, అండ్ ఆ బస్లో అసిస్ట్ చేసే అతను కానీ ఈ చేసే కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి కేసు ఉంది, అందులో వాచ్మెన్ ఆఫ్ ది స్కూల్. అండ్ ఈవెన్ రీసెంట్లీ ఆజాద్ స్కూల్ది కూడా ఒకటి కేసు అయింది. మన ఆసిఫ్ నగర్
లేదు, అది గోల్కొండ పిఎస్. ఓకే. గోల్కొండ వెస్ట్ పిఎస్. జోన్. గోల్కొండ పిఎస్ది ఇప్పుడు మళ్ళీ సిసిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది ఆ కేసు. ఆ కేసు కేసు సిసిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది. అది కూడా మా దగ్గరనే ఉండే వీళ్ళు. అయితే ఆ కేసులో కూడా సూపర్వైజర్ ఆఫ్ ది స్కూల్ అతనే ఇన్వాల్వ్ అయ్యింది. అంటే దానికి రీజన్ ఏంటండి? వాడు మైండ్ సెట్ ఎందుకు ఉంది అలాగే? అదే ఇక మైండ్ సెట్ అంటే యాక్చువల్లీ ఇక ఆ పాప కూడా చాలా చిన్న పాప. ఇక మరి జనరలీ మరి వాళ్ళు అంటే మీరు ఆల్రెడీ 2 కేసులు 354లో కన్విక్షన్ ఇప్పించారు. అక్యూజ్డ్ వెర్షన్ ఏంటండి? ఎందుకు ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు వాడు? ఇప్పుడు అక్యూజ్డ్ అంటే యాక్చువల్లీ ఇక వాళ్ళ డిఫెన్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇంటెన్షన్ లేదన్నట్టు. బట్ ఇంటెన్షన్ లేకుండా అలా చేసిండు అంటే దెర్ ఈజ్ అన్ ఇంటెన్షన్. వితౌట్ ఇంటెన్షన్ కాంట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to ఐ డ్రీమ్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.